కానీ మురళీకిషోర్ గారి పైన నాగార్జున గారు కానీ అది 100% ఫుల్ఫిల్ చేశారు. అండ్ ఓవరాల్గా సినిమా అయితే పీక్స్. లాస్ట్ 40 minutes అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ థియేటర్లో ఫిదా అయిపోతారు. కదలకుండా మొబైల్ చూడకుండా ఏమవుతుందని చూసారు. ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్విస్ట్లు ఎంజాయ్ చేస్తారు. తమన్ గారు డ్యూటీ చేశారు సినిమాకి, ఆ డ్యూటీని ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రతి క్యారెక్టర్ శివాజీ గారు అవ్వచ్చు, బ్రహ్మాజీ గారిది అవ్వచ్చు, వసంత్ క్యారెక్టర్ పడవలు పట్టుకుని ఒక్కొక్కరు నరుగుతూ ఉంటే ఆ బీజిఎంకి అదర కొట్టేశాడు చెప్పాలంటే. అదే చెప్తున్నాను కదా, అఖిల్ యాక్టింగ్ మాత్రం నిజంగా చాలా మంది ఫిదా అవుతారు అనమాట. సో హిట్టా సూపర్ అనేది పక్కన పెడదాం, సినిమా ఎంతవరకు కావాలో అంతవరకు చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్ళాడు. నిజంగా నాగార్జున గారికి ఏదో లోటు ఉంది, అన్నీ ఉండి 5వ తనం లేదురా బాబు అని బాధపడుతున్నారు, కానీ 5వ తనం వచ్చేసింది ఈసారి అఖిల్ తోటి. సో ఆయనకి ఆ బాధ తీరిపోయింది అనమాట. 100 కోట్లు 1000 కోట్లు అనేది పక్కన పెడదాం, మీరు ఇచ్చేది లేకపోతే 1000 కోట్లు. సో కోట్ల సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు సినిమా నిలబెట్టమే గొప్ప విషయం. కోట్లు అనేది వస్తుంది పోతుంది, లేకపోతే వేసుకుంటారు కొంతమంది. ఇక 1000 కోట్లు వచ్చింది, 200 కోట్లు వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఒక థ్రిల్లింగ్తో, సస్పెన్స్తో, ఒక మాస్తో నిజంగా ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఇంకా తమనంటవా ఆడు కొట్టిన సౌండ్కి సీట్లు దద్దరిల్లిపోయి అనమాట. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైరెక్షన్ కానీ, యాక్టర్స్ యాక్టింగ్ కానీ, శివాజీ గారు కానీ టోటల్గా వర్త్ఫుల్ ఓవరాల్గా పక్కా బ్లాక్ బస్టర్, క్లియర్గా 100 కోట్ల సినిమా. థ్యాంక్ యూ. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు, పక్క మాస్ సినిమా, ఎటువంటి లంగర్ సీన్స్ లేకుండా డబుల్ మింటాలు కదా, క్లియర్ కట్గా ఒకటే రక్తపాతం మాస్గా తీసుకెళ్ళిపోయారు. క్లాస్ ఆడియన్స్కి నచ్చవచ్చు, మనకి మాస్ ఆడియన్స్ పక్కగా నచ్చుతుంది. ముఖ్యంగా అఖిల్ ఫ్యాన్స్ అయితే మాత్రం సింగిల్ థియేటర్లో సెట్లు చింపేస్తుండే కొన్ని సీన్లకి అయితే. ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. కమ్బ్యాక్ గట్టిగా ఇచ్చారు, గట్టిగా కదా వావ్ చాలా గట్టిగా ఇచ్చాడు అనమాట. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చు, లేని మూవీకి ఎవరు వచ్చినా డబుల్ వర్త్ఫుల్ అవుతారు. అయ్యా నేను చూసిన 10 కాటరమ్మ ఫైట్లు సరిపోవు, 10 కాటరమ్మ ఫైట్లు ట్విస్ట్లు సరిపోవు. సలా ఉంటాయి పుష్పలో అది ఉంటుంది కదా, గంగమ్మ జాతర ఫైటు దేనికి ప్రాణాలు అంటే ఊడిపోయింది భయ్యా. నేను ప్రభాస్ అభిమాని చెప్తున్నా, నిజంగా నీతిగా చెప్తున్నా, నిజంగా లేని సూపర్ హిట్. మామూలు కొట్లయితే తమనైతే ఇక హీరోకి ఎంత అయితే క్రెడిటబిలిటీ ఉందో, విలన్గా మెప్పించినటువంటి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ట్విస్టులు. అది నేను రిలీజ్ చేయను కానీ చాలా బాగున్నాయి, అదిరిపోయింది ట్విస్టులు అయితే. ఇంకా క్లైమాక్స్ అండి, ఏడుపు వచ్చింది అయితే. అఖిల్ యాక్టింగ్ ఇందులో అన్ని చేశాడు, యాక్టింగ్ చేశాడు అన్న. ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే రావాలి సినిమాకి, ఎందుకంటే అంత గట్టిగా పర్ఫామ్ చేశాడు సినిమాని. ఒక జాతరలో తీసుకున్నట్టు విధానం అయితే ఏకదం సినిమా. నాగార్జున గారు వాళ్ళ వారసుడిగా పేరు ఎలా అయితే నిలబెట్టాడో, అఖిల్కి ఇన్నాళ్ళ బట్టి లేనటువంటి సినిమా ఈ రోజు అయితే ముందుకు రావడం జరిగింది. చాలా బాగుంది. నేను ఎంత గట్టిగా చెప్తానంటే సినిమా ఎంత బాగుంది అర్థం చేసుకోండి. సూపర్ హిట్ మూవీ, అఖిల్ కెరీర్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీగా నిలిచిపోయింది. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 నుంచి 3.5 వరకు వచ్చింది. పారంకో డబ్బులు పక్క అనిపించింది. సో చెప్పారండి, నేను థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సినిమా నాకు నచ్చలేదు. యావరేజ్ అనుకున్నా కానీ యావరేజ్ కూడా కాదు, ఫ్లాప్. అఖిల్కి టాలెంట్ ఉంది కానీ ఆ డైరెక్టర్స్ ఎవరో సరిగ్గా వాడుకోవట్లా. సో సరైన డైరెక్టర్ పడితే అఖిల్ ఇటు కొడతాడు, కానీ లేని సినిమా నాకు నచ్చలేదు. ఒక మంచి ఫ్లాప్ చూసానన్న ఫీలింగ్ ఇంటికి వెళ్తున్నా. ఇదే 300లతో ఒక మంచి బిర్యానీ కొనుక్కున్నా కూడా కడుపు నిండేది. నాకు నచ్చలేదమ్మా, నాకు నచ్చలేదు. సినిమాలో దమ్ము లేదు. ఎవరైనా సరే గులాబ్ జామున్లో కనుక దమ్మున్న డైరెక్టర్ వచ్చి అఖిల్తో సినిమా తీస్తే ఇటు కొడతాడు. అప్పటిదాకా ఫ్లాప్లు వస్తూనే ఉంటాయి. లేని సినిమా అయితే ఫ్లాప్.